గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నీట్ రిలేటెడ్ ఏదున్నా సరే, నీటు లేదా ఇప్పుడు ఏపీ ఎఫ్సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన డౌట్స్ కూడా మాట్లాడొచ్చు. నెక్స్ట్ సబీర్ గారు, కౌన్సిలింగ్ అప్పుడు ప్రాసెస్ చెప్పండి మేడం. ఓకే. కౌన్సిలింగ్ అనేది నేను డెఫినెట్‌గా నా వీడియోస్ రూపంలో కూడా చాలా వీడియోస్ చేస్తానండి. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 350 వీడియోస్ నీట్ కౌన్సిలింగ్ మీదే చేశానండి నేను. సో, దానిలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. లాస్ట్ ఇయర్ వెబినార్స్ కూడా కండక్ట్ చేశాను. ఆ వెబినార్స్‌లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆ వీడియోస్ కూడా నేను నా ఛానెల్‌లో పెట్టాను. అవి వినండి ఒకసారి. కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బేసిక్‌గా మన నీట్ ఎగ్జాము మే 5థ్ జరుగుతుంది. మే 5థ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జూన్ 14థ్ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌లో ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఇచ్చేసారు డేట్ కూడా. జూన్ 14థ్ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. జూన్ 14థ్ అయిపోయిన తర్వాత ఒక 20 డేస్‌కి మీకు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కౌన్సిలింగ్‌కి. సో, ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు అందరూ అంటే హోల్ ఇండియా స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి అంటే చాలా వరకు అప్లై చేసుకుంటారు. ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో సీట్ వచ్చే అవకాశాలని. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యి మనకి రిజల్ట్ అనౌన్స్ అవ్వబోయే ముందు అప్పుడు స్టేట్ కౌన్సిలింగ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే సుమారుగా మనకి స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదండీ! జూలై ఎండింగ్ లేదా ఆగస్టులో మీకు స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిద్ది. అంటే మీకు సుమారుగా కౌన్సిలింగ్ ఒక 5-6 మంత్స్ ప్రాసెస్ అండి ఇది. మే నుండి ఎగ్జామ్ అయిపోతే మే 5థ్‌న మీ పిల్లలకి సీట్ వచ్చి అంటే పిల్లలకి అంటే అందరికి అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయి కాలేజెస్ స్టార్ట్ అవ్వడానికి మినిమమ్ 5 మంత్స్ టైం పడుతుంది. 5 మంత్స్ అంటే నవంబర్ వరకు కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని ఆయుష్ కోర్సెస్, బీడీఎస్ కోర్సెస్ అయితే ఈవెన్ డిసెంబర్‌లో కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే రీసెంట్‌గానే మనకి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ క్లోజ్ అయింది. అందుకని సో, ఈ కౌన్సిలింగ్ అనేది అరౌండ్ 5-6 మంత్స్ ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఈఎస్ఐసీ డీటెయిల్స్ కోసం చెప్పండి. యెస్ సార్. డెఫినిట్‌గా అండి. దీని గురించి నాకు కామెంట్ బాక్స్‌లో కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఈఎస్ఐ గురించి కొంచెం వీడియో చేయమని. మీకోసం నేను ఆల్రెడీ డేటా అంతా తీసి రెడీగా ఉంది. కొంచెం ఏందంటే టైం ఇవ్వండి. వితిన్ 2 డేస్‌లో మీకు 90% నేను 2 డేస్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు వీడియోని. ఈఎస్ఐ వీడియోని. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందండి. ప్రాసెస్ అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. క్లియర్? అన్ని డీటెయిల్స్ ఇస్తాను. కాబట్టి ఈఎస్ఐ గురించి నేను వీడియో రూపంలో చెప్తాను. ఇంకొకటేంటంటే అసలు ఈఎస్ఐ ఎవరికి వర్తిస్తుంది అంటే ఆ రిజర్వేషను ఈఎస్ఐ ఎంప్లాయీస్ చిల్డ్రన్‌కి. అంటే వాట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే వాట్స్ ఆఫ్ ఈఎస్ఐ ఎంప్లాయీస్. ఈఎస్ఐలో జాబ్ చేస్తూ ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్‌కి మాత్రమే ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళు ఈఎస్ఐ అమౌంట్ కడుతున్నా సరే వర్తించదు. వెరీ క్లియర్. ఓకే. సో, దీనికి సంబంధించి నేను తప్పకుండా మీకు వీడియో రూపంలో డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ నాగబాబు గారు. ఓకే అండి. ఓకే సార్. అయితే మీరు ఈ ఈఎస్ఐ ఆఫీస్‌లో అప్లికేషన్ పెట్టాలండి. ప్రాసెస్ అది. అంటే బ్రీఫింగ్ ఇస్తున్నాను. ఈఎస్ఐ ఆఫీస్‌లో మీరు వాళ్ళకి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫస్ట్. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారో వాళ్ళ లిస్ట్‌ని ఎంసీసీ వాళ్ళకి పంపిస్తారు. ఆల్ ఇండియా కోటాకి పంపిస్తారు. అప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో మరలా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం మీకు సీట్ అసైన్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో. ఓకే. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ పద్మావతి గారు. మొబైల్ లింక్ స్టూడెంట్‌కి ఉండదు కదా మ్యామ్. అవునండి. నేను అదే చెప్తున్నాను. మొబైల్ లింకు యూజువల్‌గా మనము పిల్లలకి ఆధార్ కార్డ్స్ తీసుకునే టైంలో పేరెంట్‌దే ఇస్తాము. అంత మాత్రాన పేరెంట్ ఆధార్ నంబర్ ఇవ్వకూడదు. స్టూడెంట్ అప్లికేషను. స్టూడెంట్ అప్లికేషన్ కాబట్టి స్టూడెంట్ ఆధార్ నంబర్‌ని ఫిల్ చేయండి మీరు. ఆటోమేటిక్‌గా ఆ ఆధార్ నంబర్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో సాఫ్ట్‌వేర్ తను ఏ మొబైల్‌కి లింక్ అయ్యి ఉందో ఆధార్ నంబరు ఆ బాబుది లేక పాపది దానికి ఓటీపీని సెండ్ చేసిద్ది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే చాలు. అంతేగాని పేరెంట్‌ది మీరు ఆధార్ నంబర్ టైప్ చేయకూడదు.
క్లియర్ మ్యామ్? పద్మావతి గారు ప్లీజ్ మెన్షన్ ఇట్. మీ డౌట్ క్లియర్ అయిందా? స్టూడెంట్ ఆధార్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, కానీ ఓటీపీ వచ్చేది పేరెంట్ మొబైల్కైనా రావచ్చు. ఏది లింక్ చేసి ఉంటే అదే. ఓకే అండి. పద్మావతి గారు క్లియర్ అయిందా మీ డౌట్? నెక్స్ట్ రాధిక గారు, మ్యామ్ ఓబీసీ సర్టిఫికెట్ అప్డేట్ చేపించాలా మ్యామ్? కంపల్సరీగా డెఫినెట్గా చేయించాలండి. ఓబీసీ సర్టిఫికెట్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఇద్దరు కూడా తప్పనిసరిగా మీరు ఎవ్రీ ఇయర్ అంటే ఫ్రెష్గా తీసుకోవాల్సిందే. అంతకు ముందు సంవత్సరంలో తీసుకున్నది సూట్ అవ్వదు. దాని మీద క్లియర్గా మెన్షన్ చేస్తారంటే మీకు అంటే డేట్ ఆఫ్ వ్యాలిడిటీ అని ఏ డేట్ వరకు అది పనికి వస్తుంది, పనిచేస్తుంది అంతవరకే మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అది యూజ్ చేసినా కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, కౌన్సిలింగ్లో. కాబట్టి ఫ్రెష్గా మీరు తీసుకోవాల్సింది. ఎందుకంటే సంవత్సరం మీ యొక్క ఆదాయం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆదాయం చేంజ్ అయినప్పుడు ఒకవేళ 8 లక్షల కంటే ఎక్కువైంది అనుకోండి, అప్పుడు సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వలేరు కదా. అందుకనే వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్కి. క్లియర్ మ్యామ్? రాధిక గారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్ సేమ్ ఉంటుందా మ్యామ్? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చాలా ఈజీ అండి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఓన్లీ ఒక అప్లికేషన్ పెడతాం కౌన్సిలింగ్కి. నంబర్ ఆఫ్ రౌండ్స్ జరుగుతూ ఉంటాయి దానిలో. అప్లికేషన్ ఒకటే ఉంటుంది. కానీ మెడికల్ కౌన్సిలింగ్ అలా కాదండి. మెడికల్ కౌన్సిలింగ్ అనేది ఎంటైర్ డిఫరెంట్, కొంచెం కాంప్లికేటెడ్ కౌన్సిలింగ్ ఇది. అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఒక చోట సీట్ వచ్చినప్పుడు ఆ సీటు వదులుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాగే వేరే స్టేట్లో సీటు వచ్చినప్పుడు అక్కడ వదులుకుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్థం కావాలి అంటే మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ బులెటిన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. సో ఎంటైర్ డిఫరెంట్ అండి. ఇంజనీరింగ్కి అసలు మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధమే లేదు. ఓకే. ఈఎస్ఐసి కార్డు హోల్డర్ మేడం అన్నారు. నాగబాబు గారు కాదండి. తప్పనిసరిగా స్టూడెంట్ యొక్క పేరెంట్ అంటే ఏదర్ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళిద్దరిలో ఒకరు ఈఎస్ఐ ఎంప్లాయీస్ అయి ఉండాలి. ఎంప్లాయీ అయితే వాళ్ళకి ఐపీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఉంటేనే అప్పుడు మాత్రమే ఈఎస్ఐ ఆఫీస్ ద్వారా మాత్రమే మీ అప్లికేషన్ పంపించుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. ఆ తర్వాత మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మరలా సెకండ్ అప్లికేషన్ని అప్లై చేసుకుంటారు. క్లియర్? ఓకే మ్యామ్. మా పాప ఆధార్కి ఎటువంటి మొబైల్ నెంబర్ లింకు కాలేదు మ్యామ్. ఓకే మ్యామ్. అయితే మీరు తప్పనిసరిగా ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి ఆధార్కి మొబైల్ నెంబర్ని లింక్ చేయించండి. మరి ఇప్పటికే మీరు ఇది ఐడెంటిఫై చేసుకోవాలి మేడం. ఆల్మోస్ట్ మనకి 11 days కంప్లీట్ అయిపోయింది, 10 days కంప్లీట్ అయిపోయింది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి కూడా. సో దయచేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ మీరు ఆధార్కి మొబైల్ని లింక్ చేయండి. ఏదో ఒకటి, ఏదో పేరెంట్ అయినా స్టూడెంట్ పేరు మీద ఉన్నదైనా సరే చేసేస్తేనే అప్పుడే మీకు అప్లికేషన్లోకి వెళ్ళగలుగుతారు. అది ఫస్ట్ స్టెప్ అండి. మనకి ఆధార్ని మనం ఎంటర్ చేస్తే ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తేనే అప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అసలు మనం ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది డేటాబేస్ నుండి. సో ఆధార్ కార్డు తప్పనిసరిగా మొబైల్తో లింక్ అయి ఉండాల్సిందే. సో ఇమ్మీడియట్గా మీరు చేయించండి మేడం. పద్మావతి గారు. మ్యామ్, హౌ షుడ్ ఫిల్ 10th మార్క్స్? 10th మార్క్స్ ఫిల్ చేసేటప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదండి. సపోజ్ మీకు 6 సబ్జెక్ట్స్ అనుకోండి. 6 సబ్జెక్ట్స్ 600 మార్క్స్ అనుకోండి. అంటే టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంటుంది? మీకు వచ్చిన అప్టైన్డ్ మార్క్స్ ఎన్ని? అవి ఎంటర్ చేయటమే కదా, దానిలో ప్రాబ్లం ఏముంది? అయితే మీకు ఒకవేళ సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్, ఐసిఎస్ఈ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అదే అనుకున్నాను సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈలో కూడా అంతేనండి. ఆల్మోస్ట్ అక్కడ నాకు తెలిసి 300కి ఏముంటుంది సిబిఎస్ఈ అయితే. సో మీకు ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్కి ఎంటర్ చేయండి. స్టేట్ వాళ్ళకి లాగా 600 ఉండాలని రూల్ ఏం లేదు. మీరు ఎప్పుడైతే సిబిఎస్ఈ అని ఇస్తారో 10th గురించి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం మార్క్స్ చేంజెస్ ఉంటాయని తెలుసు అక్కడ. కాబట్టి హైయెస్ట్ అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్, మీకు అప్టైన్డ్ మార్క్స్ ఎన్ని. అలా కాదు, ఒకవేళ మీకు సిజిపిఏ గ్రేడ్ ఇచ్చారనుకోండి, గ్రేడ్నే ఎంటర్ చేయండి. ఓకే. సో ఏ రూపంగా మీ మార్క్స్ లిస్ట్ మీద ఏది ఉంటే అదే ఎంటర్ చేయండి సార్. క్లియర్ సార్? సురేంద్ర గారు అర్థమైందా? ఎస్, అదేనండి. 500 మార్క్స్. 500 మార్క్స్ అయితే 500 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ అని పెట్టండి.
దానికి అప్టైన్డ్ మార్క్స్ మీ పాపకి లేదా బాబుకి ఎన్ని వచ్చినాయో అవి ఎంటర్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటండి, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 10th క్లాస్ అనుకోండి సపోజ్. ఏ బోర్డ్ నుండి మీరు ఎగ్జామ్స్ రాశారు అనేటప్పుడు ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, మీ చాయిస్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూజువల్‌గా మనము అంటే మౌస్‌ని గానీ ఇలా మూవ్ చేస్తూ లేదా ఫింగర్‌తో మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు పొరపాటున వేరేది అంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళనుకోండి, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అదే తెలంగాణ వాళ్ళనుకోండి, తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆహ్, అది సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇలా మీరు కరెక్ట్‌గా సరిగ్గా అంటే ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నట్లయితే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అర్థమైంది కదా! అలాగే ఇంటర్మీడియేట్ కూడా అంతే. అంటే మీ స్టేట్‌దే సెలెక్ట్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఒకవేళ మీరు సీబీఎస్ఈ అనుకోండి, సీబీఎస్ఈ అని ఉంటుంది అక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఐసీఎస్ఈ అనుకోండి. సో, మీరు దేనికి సంబంధించి ఉంటే అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీరు అక్కడ అంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి. ఓకే. స్లోగా చేయండి అప్లికేషన్స్ అంటే చాలా మీకు వీడియోస్‌లో చాలా ఛానల్స్‌లో కూడా చాలామంది అప్లికేషన్స్ ఫిల్ చేసి పెడుతున్నారు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అక్కడైనా చూసుకోవచ్చండి. నా ఛానెలే చూడాలని ఏం లేదు. ఏదైనా సరే అల్టిమేట్‌గా మీరు కరెక్ట్‌గా ఫిల్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇన్ టైమ్‌లో చాలు. ఓకే. ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకొని చేయండి. ఇంకొక విషయం, మీ మెయిల్‌కి సబ్మిటెడ్ అప్లికేషన్ వచ్చిందా లేదా అనేది అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని కలర్ ప్రింట్ తీసి మీ ఫైల్‌లో పెట్టేసుకోండి ఇమ్మీడియేట్‌గా అందరూ. ఓకే. రాధిక గారు, ఆధార్‌కి మొబైల్ లింక్ అవ్వట్లేదు మ్యామ్. ఒక 4 ఆర్ 5 టైమ్స్ చేశాము. ఇప్పుడు కూడా అప్లికేషన్ నేను ఒకసారి చూస్తాను. ఆధార్ లింకు అవ్వకపోతే అక్కడ మీరు ఆధార్ అంటే ఆన్‌లైన్‌లో చేస్తారు కదా! ఈ సేవలో. అక్కడికి వెళ్లి చేయించుకోవాల్సిందేనమ్మా. అది వాళ్ళ ప్రాబ్లమ్. అంటే అక్కడ ప్రాబ్లమ్ అది. అది క్లియర్ అయితేనే అప్పుడే మీకు ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. అయినా సరే మీరు దయచేసి నా ఫోను నంబర్ ఆల్రెడీ ఇచ్చాను. 630 నోట్ చేసుకోండి. 6303235115 ఈ నంబర్‌కి తర్వాత నాకు అంటే ఇప్పుడు ఈరోజు కాదు, రేపు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. ఓకే. సో, ట్రై చేయండి. రేపొకసారి నేను చూసి అప్పుడు కూడా అవ్వకపోతే తప్పనిసరిగా మీరు ఈ సేవకెళ్ళి చేయించుకుందురు. ఏమ్మా? ఓకే. ఫైన్. సో, ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ తర్వాత మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. పేరెంట్స్ నేమ్స్, స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు అసలు మీరు అవి ఎంటర్ చేయకుండానే ఆటోమేటిక్‌గా కూడా మీకు ఎప్పుడైతే ఆధార్ కార్డ్ ఇస్తారో వచ్చేస్తాయి. అయినా సరే ఆ పేర్లు స్టూడెంట్ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మీద లేదా ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ మీద దేని మీద ఉన్నది అంటే ఎలా ఉండాలి అనేది అక్కడ మనకిస్తున్నారు. క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ఇంటర్మీడియేట్ ఉండాలా? అకార్డింగ్ టు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలా? అనేది అవి చూసుకొని అలాగే ఉన్నాయా లేదా అలాగే ఎంటర్ చేయండి. అంటే కొంతమందికి ఇంటి పేరు ముందుంటుంది. కొంతమందికి ఇంటి పేరు తర్వాత ఉంటుంది సర్టిఫికేట్స్‌లో. సో, స్టూడెంట్ సర్టిఫికేట్ మీద ఎలా ఉందో అదే మాదిరిగా ఇవ్వాలి పేరెంట్ నేమ్ గూడా. అంతేగాని ఇంటి పేరు ముందు రాసుకోవడం అలా చేయొద్దు దయచేసి. సర్టిఫికేట్ ప్రకారంగా ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయము, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు సెక్యూరిటీ క్వెషన్ ఒకటి చూజ్ చేసుకుంటారు. ఆ సెక్యూరిటీ క్వెషన్‌కి ఆన్సర్‌ని కూడా మీరే టైప్ చేస్తారు కదా! ప్రతి ఒక్కరు గూడా మీరు ఆ సెక్యూరిటీ క్వెషను, ఆన్సరు ఆ 2 కూడా ఒక నోట్‌బుక్‌లో ఎంటర్ చేసుకోండి. అలాగే పాస్‌వర్డ్, అప్లికేషన్ నంబరు. ఈ 4 ఉంటే చాలండి. మీరు అప్లికేషన్ మరలా రీఓపెన్ చేసి చూసుకోవాలి అన్నా, లేదా నెక్స్ట్ అంటే వన్ టైమ్ కరెక్షన్ డేట్ వచ్చినప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవాలి అన్నా, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్నా సరే, లేదా సిటీ ఇంటిమేషన్ గురించి ముందు ఏ సిటీలో ఎగ్జామినేషన్ రాబోతుందనేది చూసుకోవాలి అన్నా, అవన్నీ కూడా ఈ 4 ఉంటేనే మీరు ఓపెన్ చేసి చూసుకోగలుగుతారు. సెక్యూరిటీ క్వెషను, ఆన్సర్ ఎందుకు హెల్ప్ చేస్తాయంటే, ఎందుకు అవి గుర్తుంచుకోవాలంటే, సపోజ్ స్టూడెంటు పొరపాటున అప్లికేషన్ నంబర్ రాయటం ఎక్కడో మర్చిపోయారు అనుకుందాం. ఓకే. లేదా పాస్‌వర్డ్ మర్చిపోయారు అనుకుందాం. అలాంటప్పుడు వాటిని రికవర్ చేసుకోవడానికి ఈ ఆన్సర్ క్వెషన్ హెల్ప్ చేస్తాయి. మీరు ఏ క్వెషన్ అండ్ ఆన్సర్‌నైతే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని టైప్ చేస్తున్నారో అక్కడ ఆన్సర్‌ని, అవి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వాళ్ళు పంపిస్తారు ఇన్ఫర్మేషను. అంటే మరలా మీరు రీసెట్ చేసుకునేలాగా పాస్‌వర్డ్‌ని, లేదా మీ అప్లికేషన్ నంబర్‌ని మరలా ఒకసారి వాళ్ళు రిమైండర్‌లాగా పంపిస్తారు.
అలాంటి అవకాశం ఉంటుంది. అంటే రెస్టోర్ చేసుకోవటానికి అప్లికేషన్ నెంబర్ అయినా, పాస్వర్డ్ మిస్ అయినా సరే రెస్టోర్ చేసుకోవటానికి యూజ్ అవుతాయి ఈ సెక్యూరిటీ క్వెషన్ అంటే ఆన్సర్. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మీరు దయచేసి నేను చెప్పేది ఒక్కటే. నేను ఎన్నో సార్లు నా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. అంటే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెడికల్ కౌన్సెలింగ్. మెడికల్ కౌన్సెలింగ్‌లో ప్రతి స్టేజ్‌లో కూడా ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలుస్తూ ఉంటుంది. అవి ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. ఒక 50 అంటే 100 పేజెస్ నోట్‌బుక్ పెట్టుకోండి. షార్ట్ నోట్‌బుక్. పెట్టుకొని దానిలో ఏ రోజు ఎవరు ఏం చెప్తున్నారో రాసుకోండి. మర్చిపోతాం మనం. అంటే వినేటప్పుడు చాలా బాగా చెప్పారని మనం అనుకుంటూ ఉంటాం కానీ తర్వాత ఏం చెప్పారో గుర్తుండదు. ఒక 2, 3 డేస్ గడిచిపోయాక. ఇంకా ఆ తర్వాత నెల రోజుల తర్వాత అయితే అసలేమీ గుర్తుండవు. సో, దయచేసి ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి మీ నోట్‌బుక్స్‌లో. ఓకే. సో, ఈ సెక్యూరిటీ క్వెషను, ఆన్సరు, పాస్వర్డ్, అప్లికేషన్ నంబరు. ఇవి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మీరు ఏ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇచ్చారు అక్కడ రాసుకోండి నోట్‌బుక్‌లో. రిజిస్టర్డ్ మొబైల్ నంబరు అంటే ఫస్ట్ ఇచ్చిన మొబైల్ నంబరు. మళ్ళీ ఆల్టర్‌నేటివ్ ఆర్ ఎమర్జెన్సీ మొబైల్ నంబర్ ఏమిచ్చారు ఆ నంబర్ కూడా రాసుకోండి నోట్‌బుక్‌లో. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, అలాగే ఎమర్జెన్సీ ఈమెయిల్ ఐడీ ఏమిచ్చారు మీరు? మర్చిపోతాం మనం. వాటి యొక్క ఈమెయిల్ ఐడీ యొక్క పాస్వర్డ్స్ మీకు గుర్తుండకపోతే పుస్తకంలో రాసేసుకోండి ప్రాబ్లమ్ లేదు. ఇంకొక విషయం చెప్తానండి. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. టైము 1½ అవర్స్ నుండి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అప్లికేషన్‌లు పెడుతున్నాము. దయచేసి మీరు మీ ఇంట్లో ఒకవేళ బిజీగా ఉన్నారు అనుకోండి. మీ పిల్లల పని గురించి మీకు తెలిసిన వాళ్ళని, మీ కజిన్స్‌ని లేదా మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని, లేదా మీ బంధువులు ఎవరైనా సరే లేదా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి పిల్లల పని, అప్లికేషన్ వర్క్స్ పని అప్పగించి వదిలేయొద్దు. వాళ్ళకెవ్వరికీ కూడా ఈ పనిని కేటాయించొద్దు దయచేసి. ఓకే. మీరు మీ ఇంటిలో మీ పిల్లల పని మీరు సొంతగా చేసుకోండి పేరెంట్స్ దగ్గరుండి. మీకు చదువు రాకపోయినా సరే, ఒకవేళ సిస్టమ్ గురించి ఎక్కువగా అవగాహన లేకపోయినా సరే, ఇంగ్లీషు రాకపోయినా సరే, మీరు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి కూర్చొని అడిగినా వాళ్ళు చేసి పెడతారు. తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి మొహమాట పడకుండా. లేదా యూట్యూబ్స్‌లో మేము ఫోను నంబర్‌లు కూడా ఇస్తున్నాం మేము. కావాలంటే అమ్మా ఇదేంటి అని అడిగితే నేను ఆన్సర్ ఇస్తాను. చాలామంది ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటారు క్వెషన్స్. ఇక్కడ ఏం పెట్టాలి మేడం? అక్కడ ఏం పెట్టాలి అని. మాట సహాయమే కదండీ! దానికేమి డబ్బులు తీసుకోను. చక్కగా ఆన్సర్ ఇస్తాను. అలాంటివుంటే అడగండి తెలియకపోతే. తప్పైతే చేయొద్దు. తెలిసిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా మీ పిల్లల యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించిని ఈ కౌన్సెలింగు లేదా ఎగ్జామ్ అప్లికేషన్స్‌కి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. ఇంకొక విషయము అసలు పాస్వర్డ్స్ గానీ, లేదా మొబైల్ నంబర్సు, ఈమెయిల్ ఐడీ యొక్క పాస్వర్డ్స్ గానీ, ఏది కూడా ఎవ్వరికీ షేర్ చేయొద్దు. ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఏ సిటీలో ఎగ్జామ్ సెంటరు వస్తుంది. అంటే ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ అనేది మీకు ముందుగానే తెలిసిపోతుంది. ఒక వారం, 2 వారాల క్రితం ఇచ్చేస్తారు. వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్ డౌన్‌లోడ్ చేసుకోమని ఇస్తారు. అంటే ఏ ఊర్లో మీకు అంటే ఏ సిటీలో మీకు ఎగ్జామ్ రాబోతుంది అనేది. ఎందుకంటే మీరు అరేంజ్‌మెంట్స్ చూసుకుంటారని ముందుగా ఇస్తున్నారిప్పుడు. మీరేం చేస్తారంటే దాన్ని ఒక 10 మందికి ఫోన్‌లు ఇప్పుడున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వెంటనే ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రైవసీ అనేది లేకుండా ఫ్యామిలీలో అందరికీ ఒక 100 మందికి చెప్పుకోవటం అలవాటైపోయింది. అంటే అన్నీ కూడా అదేదో పెద్ద సాధించినట్లుగా మనం. మా అమ్మాయికి పలానా సిటీలో వచ్చింది. అక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడ అసలు అవకాశాలు ఉంటాయా? మనకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంక ఈ డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. మీరు గుర్తుంచుకోండి. మీరు ఏ సిటీలో రాస్తున్నారో కూడా దయచేసి మీ ఫ్రెండ్స్‌కి గాని, బంధువులకు గాని, మీ ఇంటిలో తప్ప ఎవ్వరికీ చెప్పకండి. ఈవెన్ మీ సొంత బ్లడ్ రిలేటివ్స్‌కి కూడా చెప్పొద్దు. ఏ సిటీలో, ఏ ఎగ్జామ్ సెంటర్‌లో మీ అమ్మాయి రాయబోతుందనేది చెప్పనే వద్దు. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ అందరికి షేర్ చేస్తాను. 2023 కౌన్సెలింగ్‌లో మీరు టీవీలో కూడా చూసే ఉంటారు. చాలా మంది కేసెస్ రైజ్ అయినయి. ఇంకా తెలియని వాళ్ళుంటే మీకు ఇంటర్నెట్ ఉంటే గాని ఆన్‌లైన్‌లో కూడా వీడియోస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఆ వీడియోస్‌తో పాటుగా లైవ్ ఇంటరాక్ట్ అయినటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను ఒక స్టూడెంట్‌ది. ఆల్మోస్ట్ 680కి పైగా స్కోర్ వచ్చేటువంటి స్టూడెంటు ఒక ఊర్లో మన ఆంధ్రాలోని అంటే ఆంధ్రప్రదేశ్
గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో ఒక సెంటర్‌లో ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాస్తే ఆ అమ్మాయి ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ హాల్‌లో ఇన్విజిలేటరు మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత బబుల్ చేయండి. ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉన్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీ పిల్లలకు కూడా పదే పదే చెప్పండి. పేరెంట్స్ ఒకవేళ మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే. ఇన్విజిలేషన్ గాని అంటే ఇన్విజిలేటర్స్ గాని ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు బబ్లింగ్ ఎలా చేయాలి? లేకపోతే ఆన్సర్‌లు ఎలా పెట్టాలి? అని ఇన్విజిలేటర్ గాని స్టూడెంట్స్‌కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే మొహమాట పడాల్సిన అవసరమే లేదు. లేచి నుంచొని ఒకసారి చెప్పమనండి డైరెక్ట్‌గా స్టూడెంట్‌ని. మేడం మాకు చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. దయచేసి మీరు అస్సలు మాట్లాడొద్దు. మేము చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నాం ఎగ్జామ్‌లో. థింక్ చేయటానికి మా ఆలోచనలు డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి అసలు దయచేసి చెప్పొద్దు అని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పమని చెప్పండి. అది ఫస్ట్ పాయింట్. అలా ఆ స్టూడెంట్ హాల్‌లో జరిగింది. సో, అయిపోయింది ఓకే. తర్వాత ఎగ్జామ్ రాస్తూ ఉన్నంత సేపు ఆ ఇన్విజిలేటర్ వచ్చి, "ఏంటి అంటే బాగా రాసేస్తున్నావు, బాగా చదివావా? అంతా వచ్చేసినట్లుంది. చాలా బాగా రాస్తున్నట్టున్నావు" అని అలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఆ పాపను పాపం. అంటే నాకు తెలిసిన స్టూడెంటు, ఇంకొక స్టూడెంట్‌ని ఇద్దరిని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కంటిన్యూయస్‌గా. సో, అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ఓఎంఆర్ షీట్స్ సెపరేట్‌గా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరియి తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరి దగ్గరకొచ్చి తీసుకోవటం వీళ్ళు గమనించారు. అవి సెపరేట్‌గా పెట్టుకున్నారు. ఆ స్టూడెంట్స్ ఇంటికొచ్చి వాళ్ళ పేరెంట్స్‌తో ఈ విషయం చెప్పారు. ఎగ్జామ్ హాల్‌లో ఇలా జరిగింది. మమ్మల్ని ఇలా బాగా డిస్టర్బ్ చేశారు. పైగా పర్టిక్యులర్‌గా మేమిద్దరవి రాస్తున్నప్పుడు మా దగ్గరకొచ్చి పిన్ పాయింటెడ్‌గా ఏంటి బాగా రాసేస్తున్నారు. మీకన్నీ వచ్చా? ఇలా మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అని పైగా ఫైనల్‌గా మా ఓఎంఆర్ షీట్స్ ఒక్కటే సెపరేట్‌గా పెట్టుకున్నారు డ్యాడీ అని ఆ పాప నాకు తెలిసిన పాప వచ్చి వాళ్ళ పేరెంట్‌కి చెప్పింది. ఇమ్మీడియేట్‌గా నాకు సారు ఫోను చేశారు. మేడం ఇలా జరిగిందంట మేడం అంటే నేను చెప్పాను. అలా చేయకూడదండి. అసలు ఇన్విజిలేటర్ అనేవాళ్ళు నోరెత్తకూడదు. ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాస్ చేయకూడదు. వాళ్ళు ఎటువంటి సిగ్నల్స్ స్టూడెంట్‌కి ఇవ్వకూడదు. ఎటువంటి మూవ్‌మెంట్స్ చూపించకూడదు. ఇవన్నీ కంప్లీట్‌లీ రెస్ట్రిక్టెడ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనకున్నయి. సో, ఆ పాలిసీస్‌ని ఫాలో అవ్వాల్సిందే. అవి చేశారంటే అసలు మనం కంప్లెయింట్ చేయొచ్చు వాళ్ళ మీద రివర్స్‌గా. కాకపోతే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయం కాబట్టి స్టూడెంట్‌కి అంత ధైర్యం ఉండదు కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యారు పాపం. అయితే వచ్చిన తర్వాత అతను చెప్పిందేంటంటే, ఆవిడ చెప్పిన దాని ప్రకారంగా పాప డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళింది మేడం. ఒక 20 క్వెషన్స్ దగ్గర కొంచెం డౌట్‌గా ఉంది. లేకపోతే 680 పైగా స్కోరొస్తది. ఆ 20 క్వెషన్స్ మీద కొంచెం డౌట్‌గా ఉందని నాతో రైజ్ చేసి చెప్పారు ఆ పాయింట్. ఓకే సార్ పర్లేదులెండి. ఒక 20 క్వెషన్స్ అంటున్నారు కాబట్టి చూద్దాంలెండి అని అన్నాను. ఎప్పుడైతే మనకి ఈ రెస్పాన్స్ షీటు ఆన్సర్‌కి రిలీజ్ చేసి, మీ ఓఎంఆర్‌ని ఒకసారి చెక్ చేసుకొని రెస్పాన్స్ షీట్‌ని అంటే ఓఎంఆర్‌లో ఉన్న రెస్పాన్స్ షీట్‌ని మీరు చెక్ చేసుకొని, మీ మార్క్స్ కరెక్టో కాదో చెక్ చేసుకొని ఛాలెంజ్‌కి అప్లై చేయండి అని మనకి ఈమెయిల్‌కి పంపిస్తారు. రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి పంపిస్తారు. అది పంపించినప్పుడు చూస్తే ఆ అమ్మాయికి మార్క్స్ 380 మార్క్స్ వచ్చినియి. 380 ఆర్ 70 మార్క్స్‌కి మాత్రమే ఆ అమ్మాయి కీ రెస్పాన్స్ కనిపించిందక్కడ. వాళ్ళ ఫాదర్‌కి అసలు అర్థం కాలేదు. ఏమైంది అనేది అర్థం కాక వెంటనే ఇమ్మీడియేట్‌గా నాకు ఫోను చేశారు. ఫోను చేస్తే నేను ఆ ఓఎంఆర్‌ని ఒకసారి పెట్టండి సార్ అంటే, ఆ ఓఎంఆర్‌లో ఆ అమ్మాయి లెఫ్ట్ హ్యాండర్ తను. తను రెగ్యులర్‌గా బబుల్ చేసే విధానం అసలు అంటే కంప్లీట్‌గా చేయదు తను. అంటే అతనికదే భయం అన్నమాట. అలా ఉంటుంది. అంటే కంప్లీట్‌గా చెయ్యదు. కానీ తనకి స్కాన్ చేసి వచ్చినటువంటి ఓఎంఆర్ షీట్‌లో అంటే ఒక బొట్టు బిళ్ళ పెడితే ఎలా ఉంటుంది సర్కిల్‌ని అంటే చక్కగా దిద్దితే ఒక ప్రింట్ లాగా అన్నమాట. అలా బబుల్ చేస్తుంది. సో, అక్కడే మాకొక క్లారిటీ వచ్చేసింది. డౌట్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ అమ్మాయి రాసిన న్యూమరికల్ నంబర్స్, తన కర్వ్స్ అన్నీ కూడా తను రాసే విధానం, ఆ నంబరింగ్ అంత రిటర్న్ కూడా చూసి ఆ అమ్మాయిని నేనేం చేశానంటే అపోజిట్‌గా అది చూడకుండా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. నేను నంబర్స్ చెప్తూ ఉంటాను. అవి రాయమని చెప్పండి అంటే, తను రాసినవి స్కాన్ చేసి పెట్టారు. అవి ఈ ఓఎంఆర్‌లో ఉన్నవి ఎంటైర్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి కంప్లీట్‌గా ఆ అమ్మాయి ఓఎంఆర్ అంతా చేంజ్ అయిపోయింది. మీరు నమ్మండి లేదు నమ్మకపోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇది చూసాను కంటితో. నేను ఫీల్ అయ్యాను. ఇప్పటికీ ఆ అమ్మాయి స్ట్రగుల్ అవుతూ ఉంది. ఇంకా సెటిల్ అవ్వలేదు సరిగ్గా పాపం.
అంత మెరిటోరియస్ స్టూడెంట్‌కి అన్యాయం జరిగింది లాస్ట్ ఇయర్ 2023లో. ఎందుకు జరిగింది? అసలు ఆ అమ్మాయిని ఎందుకంత స్పెసిఫిక్‌గా వాళ్ళు గుచ్చి చూసారు? ఆలోచించండి మీరు. అందుకే మీ పిల్లల గురించి ఎక్కడ లీక్ చేసుకోకండి మీకు మీరే. అనవసరమైన హడావిడి, అనవసరంగా ఎగ్జామ్ హాల్‌కి ఒక 20 మంది ఎళ్ళటం కార్‌లేసుకొని, ఏది వద్దండి దయచేసి. డోంట్ డిస్టర్బ్. అసలు అనవసరంగా న్యూసెన్స్‌ని క్రియేట్ చేసుకోకండి, చెయ్యొద్దు. పక్కన వాళ్ళకి చేయొద్దు, మీకు మీరు చేసుకోకండి. ఎవరికీ రివీల్ చేయకండి. ఎగ్జామ్ అయిపోయి స్కోరొచ్చాక గూడా, స్కోర్ వచ్చి జూన్ 14థ్ రిజల్ట్ వచ్చేంత వరకు మీ స్కోర్‌ని కూడా రివీల్ చేయకండి ఎవరు. జూన్ 14థ్‌న మీకు ఆన్‌లైన్‌లో స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని కంటితో చూసుకునేంత వరకు నమ్మొద్దు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్‌కి లాస్ట్ ఇయరేనండి అబ్బాయికి పాపం అంతకుముందు స్కోర్ కార్డ్ అప్పుడు తనది ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంట. అప్పుడు నాకు తెలీదు. ఏం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగింది మాత్రం చెప్తాను. తనకి స్కోర్ కార్డ్‌లో 560 మార్క్స్ ప్లస్ వచ్చినియి. నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్పాను ఆల్రెడీ నా వీడియోస్‌లో కూడా. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో వాళ్ళ బాబాయ్ గారు జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ లేరు. అతను మొత్తం రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు. అయితే ఈ ర్యాంక్స్ వచ్చినప్పుడు నాకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అందరూ పోస్ట్ చేస్తూ ఉంటారు. మేడం ఇంత స్కోర్‌కి ఇంత ర్యాంక్ వచ్చింది అని. అప్పుడు ఆ సార్ చూసి అప్పటి వరకు వాళ్ళకొచ్చిన ర్యాంకే కరెక్ట్ అనుకుంటున్నారు. ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తున్న ర్యాంక్స్‌ని, మార్క్స్‌ని కంపేర్ చేసి చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆల్‌మోస్ట్ ఒక 65,00,000 ర్యాంక్ రావాల్సింది వాళ్ళకి 1,80,000 అలా వచ్చింది ర్యాంక్ కార్డ్‌లో. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సార్ నాకు కాల్ చేశారు. అప్పుడు నేనేం చెప్పానంటే, "కరెక్టేనండి. గ్రూప్‌లో అందరూ ఇలా షేర్ చేస్తున్నారు. డెఫినిట్‌గా మిస్టేక్ ఉంది ఇక్కడ. సో, మీరు ఇమ్మీడియేట్‌గా మీ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి. ఇంటర్మీడియేట్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళితే అక్కడ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇలాంటి కేసెస్ ఇంకా ఎక్కువుంటే మీరు అఫీషియల్‌గా మీరు అప్పుడు ఎంసీసీకి రిపోర్ట్ చేద్దురు గాని" అని చెప్పేసి అంటే అక్కడికి వెళితే అక్కడ చాలా మంది పేరెంట్స్ గ్యాదర్ అయ్యారంట ఇదే ఇష్యూ మీద. అప్పుడు మేము ఎంసీసీకి నేనే ఈమెయిల్ ఐడీ తీసుకొని మళ్ళా ఒక మెయిల్ క్రియేట్ చేసి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ అడ్రెస్ నుండి మాత్రమే మనం పంపించాలి. అలా ప్రాసెస్ చేశాం. చేస్తే వాళ్ళేం చేశారంటే సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ అని చెప్పి మార్క్స్ ఓకే. మీ ర్యాంక్ 65,000 వచ్చింది అని మెయిల్ పంపించారు. ఓకే. వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ బై ది ఎండ్ ఏమైందంటే అట్ ది ఎండ్ ఆఫ్ టైమ్ ఇదయిపోయింది. ర్యాంక్ కార్డ్ చేతిలోకొచ్చి అఫీషియల్‌గా అంటే ఫైనల్ ర్యాంక్ వచ్చినప్పుడు ర్యాంక్ లిస్ట్ వచ్చినప్పుడు ఆ అబ్బాయికి మార్క్స్ 340నో, 360నో స్కోర్ వచ్చి 2,00,000 పైగా ర్యాంక్ కార్డ్‌లో వచ్చేసింది. అంటే నేనెందుకు చెప్తున్నానంటే ఇది మైండ్ గేమ్ నీట్ అనేది. ఎందుకు అంటే ఒకసారి మనం ఒక స్కోర్ వస్తుంది లేదా ఈ ర్యాంక్ వచ్చిందని ఫిక్స్ అయిపోయి పొరపాటున అది మీ స్కోర్ కార్డ్‌లో లేదనుకోండి, మీ పిల్లల మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉంటదో ఆలోచించుకోండి. చాలా డేంజర్ అండి. అందుకే ఈ విషయాన్ని ఇలా లైవ్‌లో అందరికి చెప్తే తప్పకుండా హెల్ప్ అవుతుంది అని మాత్రమే ఈ ఇష్యూస్‌ని నేను పిన్ పాయింటెడ్‌గా చెప్తున్నాను. సో, దీని గురించి మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీరు ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేస్తున్నారు కదా! ఆ నోట్‌బుక్‌ని కూడా ఎవరికీ కనిపించని ప్లేస్‌లో పెట్టుకోండి. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. మీ ఫైల్ ఉంటుంది కదా! ఫైల్ కూడా కనిపించని ప్లేస్‌లో పెట్టుకోండి. ఎవ్వరు మీవి చూడకూడదు మీ పిల్లల ఇన్ఫర్మేషను. అలా ప్రైవసీ మెయింటైన్ చేయండి. ఈ యూట్యూబ్‌లొచ్చాక ప్రతి ఒక్కటి గూడా షార్ట్స్ అని ఒకటి, రీల్స్ అని ఇన్‌స్టాల్లో పెట్టడం దయచేసి చేయొద్దండి. సోషల్ మీడియాలో మనకి ఎంత యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటుందో దాన్నే ఉపయోగించుకోండి. అన్నెసెసరీ వాటిలకి, హంగామాలకి లేక వ్యూస్ కోసం మీకు యూట్యూబ్ ఛానెల్స్ ఉంటే వాటిలో వ్యూస్ కోసం ఇలాంటివి దయచేసి మీ పిల్లల కెరియర్‌ని పెట్టొద్దు. అంటే కేవలము నా సజెషన్స్ మాత్రమే ఇవి. ఎవరిని నేను అంటే కంపల్సరీ ఇవి చేయండి, ఇది ఫాలో అవ్వండి అని చెప్పడం లేదు. దయచేసి పొరపాటున ఏదన్నా తప్పులుంటే క్షమించండి. కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా నేను చెప్పాలి కాబట్టి మీ అందరికీ కూడా జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నాను అంతే. ఓకే. సో, ఇది పర్పస్. అందుకనే నేను ఎవరికి షేర్ చేయొద్దు అంటున్నాను. సో, మీకందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రీజన్ ఏంటి అనేది. కాబట్టి దయచేసి మీ పిల్లల భవిష్యత్తుని జాగ్రత్తగా కాపాడండి. ఓకే. స్కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చేతిలో మనకి స్కోర్ ఉంటేనే ఎన్ని అప్లికేషన్‌లు పెట్టినా, ఎన్ని కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినా, ఎవరు మీకు కౌన్సెలింగ్ హెల్ప్ చేసినా, స్కోర్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. అర్థమైంది కదా! అంతేకాదు ఎవరు కూడా దయచేసి పేమెంట్స్ ఎవరికీ పే చేయొద్దు. అంటే మేము కౌన్సెలింగ్‌కి హెల్ప్ చేస్తాము.
అంటే మేము సీట్ ఇప్పిస్తాం. కౌన్సెలింగ్ హెల్ప్ చేయటం వేరు. మీకు గ్యారంటీగా సీట్ ఇప్పిస్తామంటే కొద్దిమంది బంగారం ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకెళ్ళి అమ్మపోయారు లాస్ట్ ఇయర్. చాలా ఇష్యూస్ ఉంటాయండి మీకు తెలీదు. చాలా డిఫరెంట్ కేటగరీ ఆఫ్ మైండ్ సెట్స్. వాళ్ళు మనల్ని ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారో మనకు ఫోను చేసేవాళ్ళు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మోసమే ఎక్కువగుందండి నిజాయితీ కంటే. మోసానికి బలవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. మనం చాలా జాగ్రత్తగా మన డెసిషన్స్ తీసుకోవాలి. ఎవరిని బిలీవ్ చేయకండి దయచేసి. ఏదున్నా సరే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మాత్రమే చెక్ చేసుకోండి మీరు. అసలు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేది ప్రతి ఒక్కటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రతీది డీటెయిల్డ్‌గా ఇస్తారు వాళ్ళు. చదువుకొని అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సాంబశివరావు గారు గుడ్ ఈవెనింగ్ అండి. డూ వి నీడ్ టు సెలెక్ట్ యెస్ ఆర్ నో ఫర్ ది క్వెషన్? ఐ హావ్ 1 డాటర్ అండ్ 1 సన్. ఓకే. నో అండి. ఓన్లీ ఒక సింగిల్ చైల్డ్ ఉండి ఆ సింగిల్ చైల్డ్ గర్ల్ అయితేనే యెస్. బాబు కూడా ఉన్నాడు కాబట్టి నో పెట్టండి. ఓకే సార్. అసలు దాని వలన ఏ బెనిఫిట్ లేదు. వాడు ఏదో క్వెషన్స్ అడగాలి కదా అని ఫ్రేమ్ చేశారు అంతే. ఆ ఫ్రేమ్ చేసిన క్వెషన్స్ తీయకుండా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాని వలన పెద్ద ఏమీ ఉండదండి. బట్ యువర్ ఆన్సర్ ఈస్ నో. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో మీ పిల్లలకి ఇంకా చాలా దగ్గరకొచ్చేస్తుందండి. ఇప్పుడు ఫిబ్రవరి కూడా ఆల్మోస్ట్ 21 అంటే ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది ఫిబ్రవరిలో. మార్చి, ఏప్రిల్. ఏప్రిల్ అనేది అసలు కంప్లీట్ ఫైనల్ రివిజను. అంటే ఓన్లీ 1 మంత్‌కొచ్చేసింది చూస్తూ. కాబట్టి ఈ 1 మంత్‌లో పిల్లలు ఎంత జాగ్రత్తగా చదువుకుంటే అంత మంచి స్కోర్‌ని పొందే అవకాశం ఉంటుంది. పిల్లలకి ఫస్ట్ మనం ఈ లాస్ట్ మంత్స్‌లో చూడాల్సింది హెల్త్ బాగుండాలి. ప్లస్ మీరు హాస్టల్స్‌లో ఉన్న పిల్లల్ని దయచేసి డిస్టర్బ్ చేసి మాటిమాటికి అంటే ఇంటికి తీసుకురావటం, తీసుకువెళ్ళటం ఇలాంటివి చేయొద్దు. ఫెస్టివల్స్ ఉన్నా, సెలబ్రేషన్స్ ఉన్నా, ఈవెన్ బర్త్‌డేస్ ఉన్నా సరే ఎంటర్‌టైన్ చేయొద్దు. ఈ 2 మంత్స్ సెలబ్రేట్ చేయకపోయినా పర్లేదు. స్కోర్ వచ్చిన తర్వాత గ్రాండ్‌గా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. ఈ 2 మంత్స్ మాత్రం ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏది పెట్టుకోవద్దు. ఏ సెలబ్రేషన్స్ వద్దండి ఇంట్లో. కొంచెం సీరియస్ మూడ్‌లోనే ఉండండి అందరూ కూడా. కొంచెం చదువుతారు పిల్లలు. లేదంటే అనవసరంగా డిస్ట్రాక్ట్ అయ్యి మరలా 1 ఆర్ 2 డేస్ డిస్టర్బ్ అయితే మరలా ల్యాగ్ అవుతారు సిలబస్‌లో. సో, సిలబస్ జాగ్రత్తగా కవర్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్క పిల్లలకి. అంతేకాదు అంటే రీసెంట్‌గా నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు హాస్టల్స్ దగ్గర వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడిస్తూ ఉన్నారు పాపం. నిన్న ఒక పాప చేసింది. తను చెప్తుంది. క్వెషన్‌ని కంప్లీట్‌గా చదవటానికి కూడా ధైర్యం చాలట్లేదు మేడం. నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని అడిగింది. అంటే ఆ క్వెషన్ కూడా తను మైండ్‌తో ఫోకస్డ్‌గా చదవలేకపోతుంది కాన్సంట్రేట్ చేసి. అంత టెన్షన్ పిల్లల్లో ఉంటుందండి. కాబట్టి కొంచెం మీరు ధైర్యం చెప్పండి పిల్లలకి. ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ప్రశాంతంగా ఎన్నొచ్చినా పర్లేదమ్మా మీ వంతుగా మీరు కృషి చేయండి. టెన్షన్ ఫీల్ అవ్వద్దు అని కొంచెం వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఓకే. ఓకే. రివిజన్‌లో మార్క్స్ తగ్గుతున్నాయి మ్యామ్. అంటే రివిజన్‌లో అంటే అండి చెప్తున్నాను కదా! స్ట్రెస్ ఎక్కువైపోయిందండి పిల్లల్లో. చాలా మంది పేరెంట్స్ నాకు ఇదే కంప్లెయింట్స్. అంటే వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు, పిల్లలతో మాట్లాడిస్తున్నారు. మాట్లాడుతున్నాను నేను ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే నేను 1 ఆర్ 2 స్టూడెంట్స్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళు చెప్తున్నది ఇదే. ఆ స్ట్రెస్‌ని మేము క్యారీ చేయలేకపోతున్నాం మేడం. అంటే క్వెషన్ పేపర్‌ని ఆన్సర్ చేయడానికి మాకసలు డేర్ రావట్లేదు అన్నట్లుగా కొంచెం షేర్ చేసుకుంటున్నారు పిల్లలు. అవేం లేదండి. కొంచెం ప్రశాంతంగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఒక 5 మినిట్స్ క్వెషన్ పేపర్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేయకుండా వెయిట్ చేయమనండి. ఆ తర్వాత కంటిన్యూ చేయమనండి. ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీక్‌లో క్లియర్‌గా చెప్పాను నేను. ఫస్ట్ ఆ క్వెషన్ పేపర్‌లో ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉందో దాన్ని ఫస్ట్ వాళ్ళు ఆన్సర్ చేసేయమనండి. అంతేకాదు బాగా వచ్చిన క్వెషన్స్‌ని ఫస్ట్ ఆన్సర్ చేసి, ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం డిఫికల్టీగా ఉన్న క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయమనండి. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. స్పెషల్ కేటగరీ రిజర్వేషన్ స్టూడెంట్స్‌కి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. అట్‌లీస్ట్ మీరు కొంచెం అంటే కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఒక 50 మార్కులు గాని ఎక్కువ తెచ్చుకోగలిగితే, మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లో మీకు సీట్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఈ స్పెషల్ కేటగరీ అంటే పీహెచ్ కోటా, అలాగే క్యాప్ రిజర్వేషను, ఎన్‌సీసీ, పీఎంసీ. పీఎంసీ అంటే పోలీస్ మాథ్యూస్ చిల్డ్రన్ ఉంటారు. అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అమరవీరులైనటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు. అలాగే యాంగ్లో ఇండియన్ కేటగరీ ఒకటుంది. సో, వీళ్ళందరికీ కూడా అండి చాలా మంచి రిజర్వేషన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోండి. చక్కగా సర్టిఫికేట్స్ కూడా జాగ్రత్తగా మీరు ఒరిజినల్స్ అన్నీ ఉండేలా చూసుకోండి.
పేరెంట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ అప్లికేషన్ పెడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయటం లేదు కానీ స్టడీ సర్టిఫికెట్స్ మాత్రం 6th క్లాస్ నుండి 10th ఇంటర్మీడియేట్ వరకు మీ పిల్లలవి ప్రతి ఒక్కరివి కూడా ఒరిజినల్స్ ఉండాలి. అన్నీ ఉన్నాయో లేదో ఫైల్ రెడీ చేసేసేయండి ప్యారలల్‌గా మీరు. అర్థమైంది కదా! మీరు ప్యారలల్‌గా ఫైల్ కొనమని చెప్పాను కదా! ఫైల్‌లో మీ పిల్లలవి 6th క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు కంటిన్యూయస్‌గా స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కూడా ఈ కౌన్సెలింగ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మేడం 9th క్లాస్ సర్టిఫికేట్ ఒక్కటి మిస్ అయింది మేడం. ఎక్కడ పోయిందో షిఫ్టింగ్‌లో పోయింది. ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు పోయిందనో, లేకపోతే అసలు ఆ స్కూలే లేదనో, లేదా కాలేజే లేదనో ఇలా రీజన్స్ చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కాజెస్ ఎవ్వరు వినరు మీకు. మీకు అక్కడ కనిపించేది మీరు ప్రూఫ్ ఇస్తేనే కౌంట్ అవుతుంది. లేదంటే నాన్ లోకల్స్ అవుతారు గుర్తుంచుకోండి. సో, అనవసరంగా రిజర్వేషన్స్ పోతాయి. కాబట్టి దయచేసి ఆ లోకల్ స్టేటస్‌ని కూడా మిస్ అవుతారు. స్టడీ సర్టిఫికేట్ మీద బేస్ చేసుకొని మాత్రమే మీకు లోకల్ స్టేటస్ వస్తుంది. అంతే. లోకల్ స్టేటస్‌కి సెపరేట్ సర్టిఫికేట్స్ ఏది వెరిఫై చేయరు. ఓన్లీ స్టడీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. సో, ప్రతి ఒక్క పేరెంటు మీ పిల్లలకి ఇంటిలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నాయా లేదా చూడండి. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియేట్ మార్క్స్ లిస్టులు ప్రతి ఒక్కటి అండి. ఆధార్ కార్డు ఏదైనా కరెక్షన్స్ అవసరమా? మిస్టేక్స్ ఉన్నాయా? అలాగే మీకు ఆధార్ కార్డ్‌కి మొబైల్ లింక్ అయినాయా లేదా? అన్నీ వెరిఫై చేసుకుంటూ పేరెంట్స్ మీ వర్క్ స్టార్ట్ చేసేసేయండి. చూస్తూ చూస్తూ గడిచిపోతాయండి నెలలు. అప్పుడు హడావిడిగా మనం చేసుకోవడానికి టైం ఉండదు. సో, ఇవన్నీ కూడా మీరు అప్‌డేటెడ్‌గా ఉండండి. క్లియర్? ఓకే అండి. సో, రివిజన్‌లో ఆ స్ట్రెస్‌ని తగ్గించుకుంటే డెఫినిట్‌గా మంచి మార్క్స్‌ని సాధిస్తారు పద్మజ గారు. ఓకే. కొంచెం మీరు ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతూ ఉండండి పిల్లల దగ్గరికి వెళ్లి. వీలైతే కనీసం వారంలో ఒకసారైనా హాస్టల్‌లో ఉన్న పిల్లల దగ్గరికి పేరెంట్స్ వెళ్ళండి. ఎగ్జామ్ దగ్గరకొచ్చేటప్పుడు వెళ్ళి అంటే వెళ్ళమన్నాం కదా అని మీరు ఓవర్ ఫీడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అని కాదు. మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఫుడ్ కంటే కూడా మోరల్ సపోర్ట్ కావాలి. కూర్చోండి. ఒక గంట కూర్చొని స్పెండ్ చేసి పిల్లలకి కొంచెం సామరస్యంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని కొంచెం అంటే ఆ టెన్షన్‌ని తగ్గించుకునే అవకాశం ఉంది. సో, హాస్టల్‌లో ఉన్న పిల్లలకి పర్టిక్యులర్‌గా మీరు కొంచెం స్పెండ్ చేయండి. పేరెంట్స్ ఈ 2 మంత్స్ వాళ్ళ కోసం కేటాయించండి టైంని. ఓకే. ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత జాబ్ అయినా సరే, కొంచెం వాళ్ళ కోసం కొంత టయాన్ని మీరు కేటాయించండి. ఓకే. ఎవ్రీ వెన్స్‌డే నైట్ అంటే 8 పీఎంకి నేను లైవ్ సెషన్ కండక్ట్ చేస్తానండి. సో, తప్పనిసరిగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళకి గూడా తప్పకుండా తెలియజేయండి. ఓకే. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఓకే. 2 మంత్స్‌లో సీటు కొట్టొచ్చా ఛాన్సెస్. ఆల్రెడీ స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఎంత యావరేజ్ స్కోర్ వస్తుందో మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది కదా మేడం. ఓకే. సో, అంటే డెఫినిట్‌గా ఇప్పటి వరకు బాగా చదువుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా రివిజన్ చేసుకొని ఏదన్నా అంటే మార్క్స్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఇంకా ఒక 50, 70 మార్కులు ఇంప్రూవైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మేడం. ఓకే. అంతేగాని ఇప్పటి వరకు చదవకుండా ఇప్పుడు ఈ 2 మంత్స్‌లో మాత్రమే చదివితే సాధించడం అనేది ఇంపాసిబుల్ అది. ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా మంది లాంగ్ టర్మ్స్‌కి 3 లాంగ్ టర్మ్స్, 4 లాంగ్ టర్మ్స్, 2 లాంగ్ టర్మ్స్ ఇలా తీసుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు కాంపిటీషన్. వాళ్ళందరిని దాటి మన దగ్గరికి రావాలి అంటే మనం చాలా కష్టపడాలి కదా! కానీ కష్టపడితే తప్పకుండా వస్తదండి. ఆల్రెడీ చదివుంటారు కాబట్టి జాగ్రత్తగా రివిజన్ చేసుకోమని చెప్పండి టీనా గారు. ఓకే. తప్పకుండా ఇది యూజ్‌ఫుల్‌గా ఉంది ఈ సెషన్ అనుకుంటే లైక్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేసి మీ యొక్క యాక్సెప్టెన్సీని నాకు తెలియజేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా. ఓకే. థంబ్ సింబల్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యాక్సెప్టెన్సీ త్రూ లైక్ మీరు తెలియజేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. మ్యామ్ పాప 6-9 హైదరాబాద్‌లో చదివింది. 10-11 ఆంధ్రాలో చదివింది. దేనికి లోకల్ అవుతుంది. 10-11 ఆంధ్రాలో చదివింది కాబట్టి కేవలము ఆంధ్రాలో మాత్రమే లోకల్ అండి. 6-9 హైదరాబాద్‌లో చదివినా సరే అది కంబైన్డ్ స్టేట్స్‌లో మనకి కౌంట్ అవుతుంది కానీ ఇంటర్మీడియేట్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను ఆంధ్రాలో చదివింది కాబట్టి కేవలము ఆంధ్రాలో మాత్రమే లోకల్ స్టేటస్ వస్తుంది. ఓకే సార్ స్టీఫెన్ గారు? అంతేనండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టే ఉంటుందండి మీకు. ఓకే. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. గుడ్ నైట్. ఓకే. బై.